పూజ గదిలో ఉన్న దేవుళ్ళందరికీ ఒకే నైవేద్యం పెడితే సరిపోతుందా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ గదిలో ఉండే దేవతలందరికీ కూడా ఒకటే నైవేద్యం పెట్టాలి. అసలు విడివిడిగా పెట్టడం అనేది నిషేధ వాక్యాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి వీల్లేదు. ఈ ఒకటే అయినటువంటి నివేదన మనము నామాలని తీసుకొని చేస్తాము. ఇంతమంది దేవతల్ని పరివారంగా తీసుకొని ప్రధానమైనటువంటి దేవతలు ఎవరికి మనము అర్చన చేస్తున్నామో, ఎవరికి మనం అష్టోత్తరాదులన్నీ కూడా చెప్తున్నామో ఆ దేవతని ప్రధానంగా ఉంచుకొని మిగతా అందరినీ పరివార దేవతలుగా భావించి ఆయనకి కనుక అక్కడ పెట్టి మిగతా పేర్లు తీసుకొని నివేదన కనుక చేసినట్లయితే అందరికీ ఒకటేసారి బంక్తి భోజనం పెట్టినట్టు. ఇప్పుడు మనం ఒక వంట తయారు చేస్తాం. ఈ వంట తయారు చేసినప్పుడు ఒకటే అయినటువంటి వంట అందరికీ కూడా ఎలా వడ్డించడం జరుగుతుందో, ఒకటే అయినటువంటి నివేదన ఆ శక్తి అగ్నిహోత్రుడు అనే ఆయన వీళ్ళకి తీసుకొని వెళ్ళి అందిస్తారు. ఇక్కడి నుంచి ఆ అందించేటటువంటి అగ్ని సక్రమంగా ఎవరిది వాళ్ళకి అందిస్తాడు. మనకేమి రెండో ఆలోచన అక్కర్లేదు. కాబట్టి నివేదన విడివిడిగా చేయటము అనేటటువంటి దానికి నిషేధవాక్యాలు ధర్మశాస్త్రం చెప్తుంది. ఒకటే అయినటువంటి నివేదన చేయటము మహానివేదనగా చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నివేదన ఎప్పుడూ ఒక్కటిగానే చెయ్యాలి, విడివిడిగా ఒక్కొక్క దేవతకి చేయకూడదు. మరి